డాక్టర్ వెంకటాచలంటి గురువు గారికి నా నమస్కారములు. నా పేరు రోహిత్ అండి. మాది విజయవాడ. ధనార్జన కోసము, దాన్ని సంపాదించి వినియోగించే విధానం కోసము నేను ముందడిగిన ప్రశ్నకు చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు. అందుకు ధన్యవాదములు. ఇక నా తదుపరి ప్రశ్న, కూటి కోసమే కోటి విద్యలని అందరూ అంటారు. అలాగే ఉద్యోగం పురుష లక్షణమని అంటారు. యా ఆత్మదా బలదా మంత్రంలో యస్య ఛాయామృతం యస్య మృత్యు అని ఆ పరమాత్మ ఆ వేదం ద్వారా నిర్దేశించిన కర్మలనే మనకి అమృతతుల్యమని, వాటికి వినా ఏ కర్మలైనా సరే అవి విషతుల్యమని, మృత్యుహేతువులని ఆ పరమాత్మ మనల్ని ఆదేశిస్తున్నాడు. ఈ బట్టి చూస్తే మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా వేద సమ్మతమైనవే ఉండాలని, వేదాలు అనుసరించిన మార్గంలోనే ఆ ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండాలని, వాటి మార్గంలోనే మనం ధనార్జన చేయాలని మనకు అర్థమవుతుంది. అలాగే మన మహర్షులు ద్రవ్యశుద్ధి మీద కూడా చాలా శ్రద్ధ వహించేవారని మనకి అర్థమవుతుంది. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఏ విధమైన ఉద్యోగాలు, వ్యాపారాలు వేదం నిర్దేశించింది? ఎందుకంటే ఈ కాలంలో, ఈ సమాజంలో మనం చూస్తే మనిషి ఏవేవో పనులు చేసి, ఏవేవో సంపాదనలు సంపాదించి, ఏవేవో కర్మల్లో అతను చిక్కుపోతున్నాడు. వీటన్నిటి నుండి దూరం అవ్వాలంటే ఎటువంటి ఉద్యోగాలు, ఎటువంటి వ్యాపారాల ద్వారా ఆ ధనార్జన అన్నది మనం చేసి మన ద్రవ్యశుద్ధిని మనం నిక్షిప్తం చేసుకోగలం? ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని నా మనవి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచలంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ విజయవాడ నుంచి మంచి ప్రశ్నతో ముందుకొచ్చాడు. ఇప్పుడు ఉన్న వ్యాపారాలు కానీ, పనులు కానీ, ఉద్యోగాలు కానీ ఏదో ఒక రకమైన కల్మషంగా ఉన్నాయి. వేదం ప్రకారం మనం జీవించాలి అంటే వేదం ప్రకారం ఏ ఉద్యోగం చేయాలి, ఎలా చేయాలి? రోహిత్ గారు, మీరు అడిగినప్పుడు సింపుల్ స్టోరీ అది. వేదం ప్రకారం జీవించాలంటే ఐదర్ శూద్రుడిగా జీవించాలి, లేదు వైశ్యుడిగా జీవించాలి, లేదా క్షత్రియుడిగా జీవించాలి, లేకపోతే బ్రాహ్మణుడిగా జీవించాలి. ఇక అది కాకుండా పంచముడిగా కూడా జీవిస్తున్నారు చాలామంది. సో అది కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు, ఇది ఇంపార్టెంట్. శూద్రుడిగా జీవించాలంటే ఏ చదువు సంధ్య అక్కర్లేదు, ఏదో పని చేసుకుని బతికేయచ్చు. ఏ పని అన్నా సరే మీకు ఎవరైతే ఆ పని అప్ప చెప్తారో ఆ పని చేయటం వరకు మీ పని. సో దానికి మరి పోయి చంపిరా ఎవడన్నా అంటే కూడా చంపి రావాల్సి వస్తుంది. కాబట్టి దానికి విద్య అవసరం, కొంతన్న విద్య అవసరం. సో ఆ విద్యతో మీకు జ్ఞానం వస్తుంది అనమాట. ఏమంటే ఏవి మంచి పనులు, ఏవి చెడు పనులు. కాబట్టి విద్య కంపల్సరీ అనమాట. దాంతో మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదైనా అట్లాంటి పనులు చెప్పినప్పుడు నేను చెయ్యను అని చెప్పేస్తారు. సో ఇది కాకుండా మీరు ఏదైనా గొర్రెలను తోలుకెళ్ళటమో, బర్రెలను తోలుకెళ్ళటమో, లేదా వ్యవసాయ పనుల్లో ఏదో పనుల్లో ఇరుక్కొని, లేకపోతే ఒక కంపెనీలో, ఒక ఇండస్ట్రీలో ఒక లేబరర్గా పనిచేస్తూ ఎలానా బతకచ్చు, తప్పేం లేదు. కానీ ఆ కంపెనీ అన్యాయం చేస్తోంది, ఏదో చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, అది తుపాకులు అలాంటివి తయారు చేస్తుంది అనుకోండి, గవర్నమెంట్కి తెలియకుండా. అలాంటివి తయారు చేసే కదా నక్సలైట్స్కి, వాళ్ళకి, టెర్రరిస్ట్కి ఇచ్చేది. సో అలాంటివి మీరు దానిలో ఇన్వాల్వ్ అవ్వాలని మీరు తెలుసుకోవాలన్నమాట. అమ్మో ఇది ఇల్లీగల్ పని కాబట్టి నేను చెయ్యను. సో కనీస జ్ఞానం అది ఉండాలి. సో లేబరర్కి కూడా ఆ పని తెలవాలి, ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. సో ఇది ఒకటి. వ్యాపారం చేసేటప్పుడు మీరు ఎంతన్నా లాభం పెట్టుకోవచ్చు. ఒక 100 రూపాయలు వస్తువు కొన్నారు, 1000 రూపాయలకు అమ్మదలుచుకున్నారు, అమ్మండి. 900 లాభం వచ్చినప్పుడు దానికి ట్యాక్స్ కట్టడం, గవర్నమెంట్కి ట్యాక్స్ ఇవ్వాలి. సో మీరు 1000 రూపాయలకు అమ్ముతున్నప్పుడు కొనేవాడు కూడా ఉండాలి కదా. సో అది చూసుకొని మీరు ఆ వ్యాపారం చేయవచ్చు. సో ఇది రెండో పద్ధతి. ఇది కాకుండా మిలిటరీలో చేరి, పాలిటిక్స్లో చేరి, లేకపోతే పోలీస్ వ్యవస్థలో చేరి, రక్షణ వ్యవస్థలో చేరి మీరు చక్కగా మీ బాధ్యత నిర్వర్తించవచ్చు. అది గవర్నమెంట్ జీతం ఇస్తుంది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపచ్చలు ఉండవు. అందులో మీరు ఎక్కడా ఏమీ అన్యాయం చేస్తున్నట్టు ఉండదు. గవర్నమెంట్ జీతం తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా మీరు పనిచేస్తారు. సో వీటిల్లో
ఆర్మీలో చేరండి, చక్కగా మిలిటరీలో చేరండి, ఎయిర్ ఫోర్స్లోనో లేకపోతే నేవీలోనో లేకపోతే ఆర్మీలోనో చేరండి, లేకపోతే పోలీస్ వ్యవస్థలో చేరండి. సో ఏదో ఒకటి చేరొచ్చు. సో పోలీస్ వ్యవస్థలో లంచాలు తీసుకుంటున్నారు, మనకి లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఆ పొజిషన్స్ అని మీకు అనుమానం ఉందనుకోండి, మీరు మిలిటరీలో చేరవచ్చు. సో మిలిటరీలో అయితే అట్లాంటివి జరగవు. ఉమ్మ్. నాకు తెలిసినంత మటుకైతే జరగవు. కాబట్టి మిలిటరీలో చేరొచ్చు. మీరు ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి, మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు బాడీಲಿ మీరు ఏ పనైనా చేయగలిగి ఉండాలి, లైక్ మిలిటరీ పర్సన్స్ చేయగల పనులు మీరు కూడా చేయగలిగి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి, మీకు జీతం ఇచ్చి, మీకు దేశానికి రక్షణగా మిమ్మల్ని వాడుకుంటారు. సో అది రెండో రకం, అంటే క్షత్రియులు మూడో రకం అన్నమాట. అది కాదంటే బ్రాహ్మణుడు. అంటే ఏంటి, ఉత్తమమైన విద్య నేర్చుకోవటము, లైక్ వైద్య వృత్తి కానీ, లేకపోతే ఆ, న్యాయ రంగంలో, లేకపోతే ఇంజనీరింగ్లో, లేకపోతే ఇలాంటి వాటిలో ఏవో ఒకటి చేసి మీరు ఏదో ఒకటి ఆ, న్యాయ వృత్తిలో అయితే కనుక మీరు ఒక లాయర్ కింద మంచిగా తయారయ్యి మీరు జనాలకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఎంత ధనం తీసుకోవాలో అంతే ధనం తీసుకుంటూ మీరు పని చేయవచ్చు. అలానే మీరు వైద్య వృత్తిలో కూడా చేరినప్పుడు ఎంత సరిపోతుందో అంతే వైద్యానికి తీసుకోవటము, కార్పొరేట్ల వైద్య సాల్లాగా అట్లా మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు డబ్బులు తీసుకోకుండా మీరు న్యాయంగా తీసుకోవచ్చు. తీసుకొని మీరు మీకు వైద్య వృత్తి చేసుకోవచ్చు. ఇది కాదు ఇంజనీరింగు. సో ఏదో ఒకటి తయారు చేసి వస్తువుని అది అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వైశ్యులు ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మీకు సరైన ధనం ఇస్తారు, వాళ్ళు ఆ పని చేసుకుంటారు, అది అమ్మేసుకుంటారు. అమ్మేసుకొని వాళ్ళు లాభాలు పొందుతూ ఉంటారు, మీకు కూడా లాభాల్లో షేర్ ఇస్తారు. సో ఏదో ఒకటి తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు రక్షణ రంగం ఉంది, ఇప్పుడు దానిలో ఇప్పుడు డ్రోన్లు అవి తయారు చేస్తున్నారు, ఇంకేవో తయారు చేస్తున్నారు, వాటిలో మీరు పాల్గొనవచ్చు. మీకు దానిలో నైపుణ్యం సంపాదించండి. లైక్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, సంపాదించండి. అలానే ఐటీ వ్యవస్థ ఉంది, ఐటీలో కూడా నైపుణ్యం సంపాదించండి. సంపాదించి మీరు ఐటీ ఉద్యోగం మీరు చేయవచ్చు. అది మీరు ఆ కంపెనీ ఏం చేస్తున్నారని తెలుసుకోండి. వీళ్ళు మంచి పని చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు దానిలో చేరవచ్చు. లేదు మీరు సొంతది ఇప్పుడు తయారు చేసుకోవచ్చు, ఐటీ కంపెనీ కూడా తయారు చేసుకోవచ్చు, మీరు దానిదే ఉంది, పెద్ద విశేషం ఉంది అందులో. సో మీకు అది దానిలో మీకు నైపుణ్యం రావాలి, ఫస్ట్ స్కిల్ రావాలి, బాగా రాకపోతే మీరు తయారు చేయలేరు. సో ఇలా వేదం, ఇవన్నీ వేదం చెప్పినవి. వేదం అంతా కూడా బ్రాహ్మణుడు ఏం చేయొచ్చు, ఆ తర్వాత క్షత్రియుడు ఏం చేయొచ్చు, వైశ్యుడు ఏం చేయొచ్చు, అండ్ శూద్రుడు ఏం చేయొచ్చు, ఇవి చక్కగా చెప్పింది. అంటే నాకు విద్య అబ్బట్లేదు అనుకోండి, నేనేం చేయాలి మరి, నా బతుకు తెరవు ఎట్లా అన్నప్పుడు వైశ్యుడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఇప్పుడు మీ కంపెనీల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ విప్రో ఉందనుకోండి, అది కూడా వైశ్యుడు. సో అతను వ్యాపారం చేస్తున్నాడు, అతని వ్యాపారం దగ్గర మీరు అంతా ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే మనం అంతా ఎట్లా ఉద్యోగం, మన స్కిల్ సెట్ను ఉపయోగించి చేస్తున్నాం. సో అది బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా సరే ఏ చేసినా కానీ ఏ లిమిటేషన్స్లో చేయాలి అని మీరు గురి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, నేను హైదరాబాద్ టు నిజామాబాద్ వెళ్తున్నాను, అదే వర్షాకాలం. సరే బస్సులో వెళ్తున్నాం, వెళ్తుంటే సడన్గా ఒక ఊరికి వచ్చేటప్పటికి ఆ వాగు పొంగుతోంది అని బస్సుని ఆపేశారు. అది ఏం పెద్ద లోతేం లేదు, హాయిగా జస్ట్ ఆ కల్వర్ట్ మించి ఇట్లా పారుతోంది అనమాట, ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది నీళ్ళు. అయితే వెళ్ళొచ్చు కదా అని మేము అంటున్నాం, లేదండి వెళ్ళనాను బస్ డ్రైవర్ చెప్పేశాడు. అయితే ఈ లోపల ఒక లారీ వాడు వచ్చాడు, వచ్చి ఈ చిన్న నీళ్ళకి మీరు ఆగిపోవడం ఏందని వెళ్ళాడు. సగం దూరం వెళ్ళక ముందరే ఆ వాగు ఎట్లా పొంగిందంటే టైర్లు కవర్ చేసేసింది, కొట్టేసింది, కొడిపోయాడు. సో ఇలా జరుగుతాయి. సో అలా ఆ సమయంలో ఏం జరిగిందంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అక్కడ మేము ఆగాం. సో ఆగితే అక్కడ ఒక షాప్ వాడు ఏం చేశాడంటే, అంటే వాళ్ళు ఇడ్లీ టిఫిన్లు అమ్ముకునేవాళ్ళు, ఇడ్లీ దోశ పూరి ఇవన్నీ తయారు చేస్తారు. వాళ్ళు రేపటికని ఉన్న ఇడ్లీ పిండి రెడీగా ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే వెయిట్ చేశారు, 2 అవర్స్ వెయిట్ చేశారు, ఏమన్నా వాగు తగ్గుతుందా అని. అప్పటికే 7 అయింది ఈవినింగ్. 7 అయ్యేటప్పటికి అందరు ఆకలి మీద ఉన్నారు. ఆ పాటికి నిజామాబాద్ వెళ్ళిపోయి ఎవడింటికి కూడా వెళ్ళిపోయేవాడు. సో అది ఆకలి మీద ఉన్నారు అందరూ. వర్షం పడుతోంది, చిరాగ్గా ఉంది. అతను ఏం చేశాడు, షాప్ ఓపెన్ చేశాడు బాజాప్తా, ఇడ్లీలు వేస్తూ పోయాడు.
ఇడ్లీ ఆ రోజు ప్లేట్ 5 రూపాయలు కూడా లేకుండే, అలాంటి 100 రూపాయలు కనబడి తింటే తినండి లేకపోతే లేదా, లాభాలు విపరీతంగా చేసుకుంటారు. నేను అది ఒక్కసారి అతను కానీ అన్నాడు, కానీ ఇది అన్యాయం. ఇప్పుడు ఎంత ఉండాలి ఇడ్లీ ఖరీదంటే, రోజు అతను 5 రూపాయలకి అమ్ముతున్నప్పుడు ఇప్పుడు కూడా 5 రూపాయలకి అమ్మాలి. కానీ వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటాను, వీళ్ళని నేను పిండేస్తాను డబ్బులు అనుకునేవాడు వైశ్యుడు కాదు. సో అలాంటి పని మనం చేయకూడదు. అలానే పోలీస్ వ్యవస్థలో చేరాము, రక్షణ వ్యవస్థలో చేరాము అన్నప్పుడు మనము న్యాయం కోసము ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం ఇప్పిస్తాను కానీ డబ్బులు లంచం తీసుకుంటాను, అవి తీసుకుంటాను, ఇవి తీసుకుంటాను అంటే అది అన్యాయం అవుతుంది. వేదం అలా చెప్పదు కదా, వేదం రక్షణ ఇవ్వమంటుంది. దానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది అంటే డబ్బులు ఇస్తాం, జీతం ఇస్తాం. సో ఆ జీతం నేను తీసుకుంటున్నప్పుడు ఇంకేం పని చేయకూడదు, అలాంటివి చేస్తున్నాను అంటే తప్పు అవుతుంది అనమాట. సో ఇది విశేషం. సో అలా కాకుండా మనకు కావలసినంత జీతం వస్తుంది కాబట్టి సరిపోవట్లేదు జీతం అనుకోండి, ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళండి. అంతేగాని మీకు సరిపోకపోవడం అంటూ ఉండదు. అందుకనే యువకులు ఏం చేయాలంటే డిగ్రీ అవ్వంగానే ఈ లోపల ఎక్కడ పెళ్ళి పెటాకులు అవన్నీ పెట్టుకోకుండా డిగ్రీ అవ్వంగానే ఫస్ట్ ఉద్యోగం సంపాదించాలి. సంపాదించి దానిలో ఎదుగుదల ఎలా ఉంటుంది అని నిర్ణయించుకోవాలి, వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ని బట్టి. నేను పోలీస్ని అవుతా అనుకునేవాడు ఉంటాడు, ఇప్పుడు పోలీస్లోకి వెళ్ళాలి. లేదా మిలిటరీ పర్సన్ అవుతాను నేను అంటే అట్టు వెళ్ళాలి. అలానే లేదు నేను లా చదువుతాను, ఆ న్యాయపరంగా అటువైపు వెళ్తాను అని అని అనుకున్నవాడు అట్టే వెళ్ళాలి. అట్లా ఒక్కొక్కళ్ళు ఎవరు అనుకున్నారో దానికి వెళ్ళాలి. ఎక్కడా కూడా అన్యాయాన్ని మూట కట్టుకోకూడదు, న్యాయంగా ధర్మంగా చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు, ఆయన చక్కగా గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండే, ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఆయన ఏం చేసిండంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ బయట పెట్టిండు. పెట్టి అక్కడంతా మెషిన్స్ అవి పెట్టి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్నాడు, ప్లస్ సలహాలు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తూ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు పేషెంట్స్ వచ్చారనుకోండి, ఇక్కడ ఎక్విప్మెంట్ అవి బాగాలేవండి, మీరు ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ నేనే వస్తాను, అక్కడ వచ్చి నేను మీకు చేస్తాను, కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ డైవర్ట్ చేస్తున్నాడు. చేసి అక్కడికి వస్తే అక్కడ డబ్బులు పిండి ఆయన వైద్యానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ సర్వీస్ అని చేసి ఆయన ఆయన పబ్బం గడుపుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నీకు జీతం ఇస్తున్నారు, సో అది చెయ్యాలి. అది ఒక్కటే చేయాలి, దాంతో నీకు ఎంత చేతనైతే అంత చేయాలి. చేసి ఇంతవరకే నేను చేయగలనండి అని చెప్పాలి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏముంది నేను అక్కడ మాకు మాకు ఎక్విప్మెంట్ లేవు, మరి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి, అక్కడ పంపించడం తప్పే ఉంది, కొద్ది ఖరీదైతే అయింది, మనిషి పెట్టుకోవాలి కదా అంటాడు. సో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఆయన దగ్గర ఎంతైతే ఆయనకు స్తోమత ఉందో, ఆయన ఎంతైతే డయాగ్నోస్ చేయగలడో చేసి ఇది అని చెప్పగలగాలి. చెప్పలేనప్పుడు గవర్నమెంట్ అడగాలి, మాకు ఎక్విప్మెంట్ కావాలండి, అది పెట్టాలి, లేకపోతే మీకు ప్రైవేట్ వాళ్ళతో మనం తట్టుకోలేము, అలా చేస్తున్నారు. లేదు బయట ప్రైవేట్గా పెట్టుకున్నాడు అనుకోండి, అటు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ చేయకూడదు. ఇక్కడ చేస్తూ ఎగ్గొట్టేసి మధ్య మధ్యలో అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తూ అంటే ఏంటిది, ఇది అన్యాయం. సో ఇలాంటివి చేయకూడదు. సో ఇలాంటి వాటిని మనం ఒప్పుకోకూడదు. సో ఇవన్నీ కూడా అన్యాయం చేస్తాం అనమాట. సో మీరు ఉద్యోగం చేయదలుచుకున్నది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీ స్కిల్ సెట్ ఏమిటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, వీటికి ఏ ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉద్యోగాలు పట్టిది తీసి దాన్ని చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, లెట్స్ సే మీరు ఏదో ఎగ్జామ్స్ పెడతారు కదా గవర్నమెంట్, ఇప్పుడు మీరు విజయవాడ అన్నారు కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఏవో ఒకటి పెడుతూ ఉంటుంది కదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం. వాటిని ఇప్పుడు ఇప్పుడు వార్త విన్నా, అతను లోకేష్ అంటుండే యూనివర్సిటీలో 3,000 ఉద్యోగాలు, ఇంకా 3,500 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయట, వాటిని భర్తీ చేయాలి, నేను వాటి గురించి తెలుసుకుంటా అని చెప్పి అంటున్నాడు. సో అట్లనే ఏపీపీఎస్సీ అనేదో ఉంటాయి కదా, అలాంటి ఎగ్జామ్స్ అన్నిటినీ మీరు చదువుకొని రాయటం అన్నీ చేయాలి. అలా కాకుండా మీరు ఏదో ఒక ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో చేస్తారంటే చేసుకోండి, జీతం తక్కువ వచ్చింది అనుకోండి, దాంతో నేను సరిపెట్టుకుంటానా లేదా అని డిసైడ్ అవ్వాలి. మీరు దాని ఎదుగుదల ఎలా ఉంటుంది అనుకుని నిర్ణయించుకోవాలి, చేసుకొని బాగుంటుంది ఇందులో, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది. సో దానికి ట్రైనింగ్ తీసుకోండి, తీసుకొని ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. మీకు ఎంత జీతం వస్తుందో అంత జీతంతో మీరు పని చేసుకుంటారు. సో దాంతో ఏమైనా చేయగలుగుతామా అన్నది కూడా ఆలోచించాలన్నమాట. సో ఇలా మీరు ఏ స్కిల్ సెట్ వాడి ఎందులో చేయాలన్నా తప్పు లేదు, కానీ అక్కడ చేస్తున్న ఉద్యోగానికి అన్యాయం చేయద్దు. మీరు 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నారనుకోండి, తీసుకోండి,
ఎంత వాళ్ళు చెప్తే ఆ పని చేసి పెట్టాలి. ఇప్పుడు విప్రో ఉంది, మంచి కంపెనీ, మనం వాళ్ళు ఏం అన్యాయం చేయట్లేదు. ఎవరెవరికో ఏం సాఫ్ట్వేర్ కావాలో వాళ్ళు సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగుల చేత అవన్నిటిని చేయించుకొని వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటున్నారు. సో మరి చేయడం తప్పలేదు. సో అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఇండియాలో. అది కాకుండా కొన్ని కాలేజీలు ఉన్నాయి, టీచింగ్ ప్రొఫెషన్స్ ఉంది. మీరు ఎంత జీతం వస్తుంది నిర్ణయించుకోండి. ఈ జీతం నాకు సరిపోతుందని మీరు చక్కగా చేరండి. చేరి చక్కగా న్యాయం చేయండి. దానికి చేసే ముందు పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించి వచ్చే ఆవిడతో కూడా చెప్పాలి. అమ్మ ఇలా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలంటే నీకు ఇంతే జీతం, నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా, చేసి నీ జీతంతో కూడా సరిపెట్టుకుందాం అంటే సరిపెట్టుకుందాం, లేకపోతే ఒకళ్ళ జీతంతో ఇట్లా బతకచ్చు, కానీ ఇలా బతకాలంటే కష్టంగా ఉంటుంది. అందరూ ఇల్లు కట్టుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, కార్లు కొంటారు, మరి నాకు ఆ స్తోమత లేదు అని మీరు చెప్పాలి. సరిపోయే వ్యక్తినే చేసుకోవాలి. నేను నిన్ననో మొన్న ఒక వీడియోలో చెప్పా క్లియర్గా. పిల్లలు యువకులు చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, యువతులు పెళ్లి చేసుకునేటప్పుడు ఎప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే, అబ్బాయి తనకంటే 1.5 రెట్లు ఎక్కువ సంపాదన ఉండాలి, ఎక్కువ విద్య ఉండాలి, అలాంటి వాడిని చేసుకోవాలి. అప్పుడు సుఖంగా ఉంటాడు. అలానే పిల్లవాడు కూడా తనకంటే 1.5 రెట్లు తక్కువ ఉన్న వాళ్ళని, అమ్మాయిని ఆస్తిలో కానీ, ఆ, ధనంలో కానీ, విద్యలో కానీ తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చేసుకోవాలి. అప్పుడు సుఖంగా ఉంటారు. అలానే తను ఎంత హైట్ ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు, అమ్మాయి ఎంత హైట్ ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, దీన్ని కూడా చూసుకొని చేసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అదే పెళ్ళే లేదనుకోండి, మీరు ఏదో ఒక మీ ఉద్యోగం చేసుకుంటే ఆ డబ్బుతో మీరు హ్యాపీగా మీ జీవితాంతం గడుపుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే, సంపాదించిన దానిలో చాలా మటుకు సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇనీషియల్లీ ప్రతి యువకుడు చేయవలసింది ఏంటంటే, 22లో 23లో అయిపోయింది అనుకోండి, డిగ్రీయో పిహెచ్డియో ఎంఎస్ఓ ఏదో అయిపోయింది అనుకోండి, అయిన తర్వాత ఉద్యోగంలో చేస్తాడు, అక్కడి నుంచి 40 దాకా సేవింగ్స్ చేసేయాలి. ఖర్చు పెట్టడం అన్నది పిసినారులాగా చేయాలన్నమాట. చేసి 40 దాకా డబ్బులు దాచిపెడుతూనే ఉండాలి. ల్యాండ్ కొనుక్కోవాలి, లేకపోతే ఏదో ఇల్లు కట్టుకోవాలి, అన్నీ చేస్తూ ఉండాలి. ల్యాండ్ కొనుక్కోవడం, ఇల్లు కట్టడం అన్నీ కూడా సేవింగ్సే. అలాంటివి చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ చక్కగా పీపీఎఫ్ ఏదో పెట్టింది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని, దానిలో దాచిపెట్టుకోవాలి. అలానే పోస్ట్ ఆఫీస్లో ఇన్నేళ్ళు పడితే డబ్బులు ఇస్తామని చెప్తారు, అట్లాంటివన్నీ దాచిపెట్టాలి. డబ్బులు ఎంతసేపు దాచిపెట్టడం నేర్చుకోవాలి. గంగవెర్రులెత్తి పార్టీలు చేసేసుకొని మేము గొప్పవాళ్ళం అని చెప్పి చూపించుకోవటము, ఇది ఒక వీక్నెస్ అన్నమాట. అది వీక్నెస్, అది వాళ్ళలో ఉంటుంది. అది మేము అట్లా పార్టీలు చేస్తే మమ్మల్ని పెద్ద రిచ్ అనుకుంటారనే భావన ఉంటుందన్నమాట. సో అవన్నీ చేయకూడదు. మీరు ఇండివిజువల్గా 40 దాకా డబ్బులు సేవ్ చేయాలి. 40 తర్వాత ఆలోచించుకోవాలి ఏం చేయాలి. అట్లా ఇవన్నీ కూడా సేవింగ్స్ అంటే ఏంటి, ఇల్లు వాకిలి కొనుక్కోవడం, ఇవన్నీ సేవింగ్స్. సో చక్కగా కొనండి, చక్కగా జీవించండి. సో న్యాయబద్ధంగా అలా జీవించాలన్నమాట. సో ఏ ఉద్యోగం కన్నా ఎంత జీతం ఇస్తున్నది నచ్చిందా, ఆ ఉద్యోగంలో నేను ఎక్కడ అన్యాయం చేయను, నేను ఎవరి దగ్గర లంచం తీసుకోను, ఎటువంటి దాపరికాలు పెట్టుకోను, పొద్దున్న 8 నుంచి సాయంకాలం 4 దాకా చేయమంటే ఉద్యోగం, 8కి రావడం, 4కి వెళ్ళటం, మధ్యలో మెల్లగా ఎగ్గొట్టేయడం పోవడం. ఈ మధ్య ఐటీ ఫీల్డ్ వాళ్ళని చూస్తుంటాం అనమాట. వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది మిస్గైడ్ అయిపోతున్నారు. సో ఇవన్నీ తప్పులు చేస్తున్నారు. సో అలా కాకుండా మనం న్యాయబద్ధంగా ఆలోచించాలన్నమాట. సో అలానే మీరు డాక్టర్ అయ్యారనుకోండి, నేను రోజుకి ఎంతమంది పేషెంట్ చూడాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి. ఇంతే, సో ఇంతే ధనాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి న్యాయబద్ధంగా చేస్తూ వాళ్ళకి వాళ్ళ అసౌకర్యాన్ని ఏంటో కనుక్కొని వాళ్ళ రోగాన్ని కుదిర్చే మార్గం ఆలోచించాలి. మీరు దాని మీద రీసెర్చ్ కూడా చేస్తూ ఉండాలి. పెద్ద పెద్ద రీసెర్చ్ మ్యాగజైన్స్ పడుతూ ఉంటాయి, దానిలో ఆర్టికల్స్ పడతాయి, ఒక్కొక్కళ్ళు ఏం రీసెర్చ్ చేశారని. మీరు వాటిని చదవాలి, చదువుతూ ఉండాలి. ఓహో ఇలా మార్పులు వస్తున్నాయి, ఇది అవుతోందన్నమాట, సో ఇది చేస్తే మంచిదన్నమాట అని తెలుసుకోవాలి. అది మీ పేషెంట్స్కి చేస్తూ ఉండాలి. అంతేగాని ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి, సార్ ఈ మెడిసిన్ మెల్లగా వాళ్ళ మీద పెట్టండి సార్, అదేదో ప్రయోగాత్మకంగా చేసేయండి అంటే, అక్కడ పెట్టుకొని ఆ పేషెంట్ రాగానే ఇగో అది ఇస్తున్నానయ్యా అని చెప్పి ఇచ్చి, ఇది వాడండి అని చెప్పి ఇచ్చేయటం అలా చేయకూడదు. మీరు దాన్ని పరిశీలించాలి, మొత్తం దానిలో ఉన్న సరుకు ఏమిటి అవన్నీ తెలుసుకోవాలి. మీకు మీరై దాన్ని టెస్టింగ్ కూడా చేయాలి. చేసి టెస్టింగ్ అంటే ఏంటి, కెమికల్ టెస్టింగ్ చేయాలి. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తింటారు డబ్బులు. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్ కాకుండా మెడికల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం వదిలేస్తున్నారు మార్కెట్లోకి. ఈ కల్తీలు జరుగుతున్నాయి, అది కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఎదుర్కొనవచ్చు. మీ యొక్క మైండ్ స్టేటస్సు, మీ యొక్క బాడీ స్టేటస్సు, మీరు ఏం చేయగలరు,
నీకు ఎంత ఆస్తి ఉంది వెనకాల, దాంతో నేను ఎలా బతకాలి, లేదా ఆస్తి ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని ఉద్యోగంలో చేరాలి. పెళ్లి చేసుకోవద్దు. డబ్బులు ధనమున్న తర్వాత ఒక స్త్రీని మీరు చూసినప్పుడు, మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, అమ్మాయి ఇది నా పరిస్థితి, నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, నాకు రాద్ధాంతాలు వద్దు మధ్యలో, ఇది డబ్బులు కావాలంటే ఒక డాక్యుమెంట్ తీసి ఒక లాయర్ చేత రాయించుకోండి, నేను ఈ జీతం మీకు వస్తే నేను ఒక్క పైసా ఎక్స్ట్రా అడగను, నేను ఇంట్లో గడుపుకుంటాను, నేను కూడా ఉద్యోగం చేస్తాను, లేదు చెయ్యను, ఏదో ఒకటి. ఎంతమంది పిల్ల కావాలి ఇది కూడా ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కదా. సో ధనం రావాలి, ఖర్చు పెట్టాలి. సో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చుని భరించగలను. రోజు ధరలు పెరిగిపోతున్నాయండి, మనం ఏం చేయాలి అంటే ఉద్యోగంలో కూడా మీరు జీతం పెరగాలి. సో అలా చూసుకోవాలి. అందుకనే కదా మంచి కంపెనీలో చేరడానికి ప్రయత్నం చేస్తారు. మంచి కంపెనీలో చేరాలంటే మంచి కాలేజీలో చదవాలి, అందుకే ఐఐటీస్కి వెళ్తారు. సో ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా దాన్ని తెలివిగా ఆలోచించుకోవాలి. ఈ లెక్కలు రాయండి, మీరు ఒకసారి కూర్చోండి, ఒక పేపర్ తీసుకోండి. అసలు మనిషి ఎట్లా బతుకుతున్నాడు, ఎవడు ఎంత జీతంతో బతుకుతున్నాడు, ఈ జీతంతో ఏమేమి వస్తాయి, ఖర్చు ఏమవుతుంది, ఇంటికి అద్దె ఎంత అవుతుంది, దానికి తిండి ఖర్చు ఎంత అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలు పుడితే కనుక ఆ పిల్లలు పుట్టడానికి హాస్పిటల్ తీసుకోవడానికి ఇవన్నీ ఖర్చులు ఎంత అవుతాయి, వాళ్ళ స్కూళ్ళకి ఎంత ఖర్చు అవుతాయి, ఇవన్నీ రాసుకోవాలి మీరు. ఏ ఇయర్లో ఎంత ఖర్చు వస్తుంది, మరి ఈ ఉద్యోగం చేస్తే నేను దానికి సరిపోతాను లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో పెళ్లి చేసుకునే ముందు 1,90,000 ఆలోచించుకోవాలి. ప్రేమ అండి, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, కాలేజ్ డేస్ నుంచి మీ ఇద్దరం లవ్ చేస్తున్నామండి, అలాంటి సుత్తి కబుర్లు వద్దు, చెయ్యొద్దు కూడా. నేను చెప్పే కదా, అమ్మాయి మిమ్మల్ని వరించాలి తప్పితే మీరు వరించటం కాదు. మీరు వరిస్తే లాభం లేదు. మీరు వరిస్తే కొంతగా అమ్మాయి ఇష్టపడుతుంది, ఏదో ఒకసారి వీడేదో నా ఎమ్మడ పడుతున్నాడు కదా అని చెప్పి ఏదో పువ్వు తీసుకొచ్చాడు, బార్ తీసుకొచ్చాడు, చాక్లెట్ బార్ తీసుకొచ్చాడు, ఇంకేదో గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా, సరే వీడిని చేసుకుందాం, వీడికి నేనంటే ఇష్టం కదా, పెళ్ళైన దగ్గర నుంచి రంది గొడవ. ఎప్పుడు అబ్బాయి అమ్మాయిని వరించాలి ఎప్పుడంటే అమ్మాయి వరిస్తేనే మీకు ఇష్టమైతే వరించాలి. అప్పుడే మగవాడు బాగా హాయిగా ఉంటాడు, ప్రశాంతం. ఆడవాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. అది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అప్పుడు న్యాయబద్ధంగా వేదం ప్రకారం మీరు జీవిస్తూ ఉండొచ్చు. మీరు చెప్పాలి, నేను ఇట్లా హోమం చేసుకుంటా పొద్దున్నే ఇట్లా, ఇది నా పరిస్థితి, నేను ఇది ఫాలో అవుతాను, వేదిక్ ఫిలాసఫీ ఫాలో అవుతాను, మరి నువ్వు ఇట్లుంటేనే నాకు నచ్చుతావు, లేకపోతే నచ్చవని ముందరే చెప్పాలి, పెళ్ళికి ముందరే. అమ్మాయి అన్నిటికీ ఒప్పుకుంటే మీరు రాసుకోండి, ఇద్దరు పత్రం రాసుకోండి చక్కగా. అదేంటి సార్ పత్రాలు రాసుకోవడం అసహ్యంగా ఉంటుంది కదా అంటే, మరి ఏం చేద్దాం, ఈ రోజులు మారిపోతున్నారు అందరూ, వరల్డ్ని చూస్తున్నారు, టీవీ సీరియల్స్ చూస్తారు, మారిపోతారు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రిప్రజెంట్ అదే సేమ్ థింగ్ రిప్లికా కావాలంట. అంబానీ పెళ్లి చేశాడు వాళ్ళ అబ్బాయికి, ఏమన్నా చేసిండా, అలా మనము చేద్దామని ప్రయత్నం చేస్తే గోతులో పడతాం. మనకు తెలుసు అంబానీ అంతా మనం ఖర్చు పెట్టలేమని మనకు బ్లాంక్గా తెలుసు, కాబట్టి మనం అసలు వరిగా ఆవశ్యం పట్టించుకో. కానీ పక్కింటి వాడు చేశాడు అనుకోండి, అది లొల్లి స్టార్ట్ అవుతుంది. సో అందుకని న్యాయబద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకో. ఇదివరకు గురుకులాల్లో చెప్పేవాడు, శుభ్రంగా చెప్పేవాడు, ఇదిరా బాబు పరిస్థితి అని. ఇప్పుడు స్కూళ్ళలో వాటిలో చెప్పట్లేదు, చదివిస్తున్నారు కానీ జ్ఞానం ఇస్తలేరు. బుద్ధి జ్ఞానం అంటారు చూసారా, ఇవ్వట్లేదు. సో అందుకని రోహిత్ గారు, మీకు ఇది అర్థమై ఉంటుంది. సో మీరు ఏ ఉద్యోగం చేసినా దానికి న్యాయం చేయండి. అలానే పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ ఆలోచించండి, నా డబ్బులు సరిపోతాయా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ సరిపోవట్లేదు, ఏ అమ్మాయి రావట్లేదు, మీకు పెట్టిన కండిషన్స్కి, పెళ్లి మానే, హ్యాపీగా ఉంటారు. కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థం తెచ్చాను రామాహరి, ఇలా అన్నప్పుడు, ఆ రేలంగి అలా పాడినప్పుడు అతని మరదలు వచ్చి, కాశీకి పోలేదు రామాహరి, ఇది మురిక్కాలంలో నీళ్ళండి రామాహరి అని చెప్పి వాడిని మళ్ళీ దోవకు తెచ్చుకుంటుంది. అలా వరించి అమ్మాయి ఉంటే చేసుకోండి, తప్పకుండా మీరిద్దరు సుఖంగా ఉంటారు. అలా కాకుండా మీరు అల్లరి చిల్లరగా ఎవరెమ్మడ పడి ఇలా ఏదైనా చేస్తే గందరగోళం అవుతుంది. సో అలా కాకుండా ఇలా జీవించండి, సుఖంగా ఉంటారు. పెళ్ళి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సుఖం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదన్నా చేయండి. ఈ రోజుల్లో మనుషుల్ని మనం నమ్మలేము, ఎందుకంటే వాళ్ళందరికీ మీలాంటి వేద జ్ఞానం ఉండదు, వేదాన్ని అనుసరించాలన్న ఆ, ఉబలాటం కూడా ఉండదు. ఒక్కసారి వేదాన్ని అనుసరిస్తున్నారనుకోండి, మీరు గోసి కట్టుకొని తిరగడం తప్పితే ఎందుకు పనికిరాదు, ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం వచ్చింది, దాంతో ఏది చేసినా ఇది చేస్తే తప్ప అది చేస్తే తప్ప అని అర్థమైపోతుంది, చేయలేరు.
అప్పుడు ఏమవుతుందండి, మిగతా సొసైటీ అందరికీ మీరు భిన్నంగా ఉంటారు. కానీ భిన్నంగా అంటే ఉన్నారు కానీ బ్రహ్మాండంగా జీవిస్తారు. ఆనందం, అసలు మీ మనసులో ఆనందం ఎట్లుంటుందంటే అద్భుతమైన జ్ఞానము ఆనందం మీ వంట పడతాయి. సో అలా జీవించడమే మన హక్కు అనమాట. అది కదా జీవితం అంటే. లేకపోతే యానిమల్స్ లాగా మనం జీవించడం ఏంటి? అందరూ అలానే జీవిస్తారు. అందరితో సంగతి లేదు, వాళ్ళు వేదం చదవాలి. మీరు వేదం చదువుకున్నారు ఏదో, ఏ ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రం చెప్పారు కదా. మరి భగవంతుడికి ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేయటం అన్నమాట. వాళ్ళు దేవతలు అంటారు. కాబట్టి యజ్ఞయాగాదులు చేయండి, చేసి మీరు చక్కగా వాతావరణం క్లీన్ చేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ నేర్చుకోండి. ధనాన్ని మీరు సేకరించండి, దానం పుచ్చుకోండి, లేదు మీరే సంపాదించండి, ఏదో ఒకటి చేయండి. ఓకేనా? సో వేదం ఉత్తమమైన మార్గము, శ్రేష్టమైన మార్గము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీటిలో ఏదో ఒక రకమైన జీవితం గడపచ్చు. మీరు గడపండి, ఏది కావాలో అది, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. బ్రహ్మాండంగా ఉంటానండి. మీ ప్రశ్నకు జవాబు వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇంకొక ప్రశ్నతో మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. ఉంటానండి. ఓ